ఒకే ఒక్క ప్రాణి ప్రతిఘటించదు, మీ మీద తిరగబడదు. ప్రతిఘటించదంటే నిరోధించదు, యుద్ధం చేయదు. అదే తాబేలు. తాబేలు అలా వస్తుందనుకోండి, మీరు కర్ర పట్టుకొచ్చారనుకోండి, తాబేలు మీ మీద పడదు, తాబేలు అక్కడి నుంచి పారిపోదు. ఏహించేది ఏం చేస్తుందో తెలుసా అండి? తన 4 కాళ్ళని తన ముఖాన్ని డిప్పలోకి తీసేస్తుంది, అంతే, అక్కడే ఉంటుంది, అదేం చేయదు. మీరు కర్ర పెట్టి కొట్టారనుకోండి, దాన్ని దెబ్బలు తింటున్నట్టుగా అలాగే ఉంటుంది, కానీ దాని శరీరానికి ఏమీ తగలదు. ఎందుకో తెలుసా? పైన డెప్ప ఉంది. మీరు కొట్టినంతసేపు ఊరుకుంటుంది, తెలుస్తుంటుందిగా కొడుతున్నాడని. మీరు కొట్టేసి వెళ్ళిపోయారనుకోండి, కదలటంలే, చచ్చిపోయిందిరా ఇది అని. అది ఏం చేస్తుందంటే, మీరు కొట్టి వెళ్ళిపోయినా అది బయటికి ఏం పెట్టదు తలకాయ. ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు చూస్తుంది, వీడు వెళ్ళిపో ఉంటాడు అన్న తర్వాత ముందు తల బయట పెట్టి చూస్తుంది. వెళ్ళిపోయాడు, ఇప్పుడు 4 కాళ్ళు బయటెడుతుంది, మళ్ళీ పాకుతూ వెళ్ళిపోతుంది. మనస్సు యొక్క చేష్టితము కేవలం అలాగే ఉంటుంది. అందుకే తాబేటితో పోలుస్తారు. ఈ తాబేలు మీరు ఎంత పైన కొట్టండి చావదు. తాబేలు కనపడినప్పుడు అంటే అలా చేయమని నా ఉద్దేశం కాదు, తిరగేసి ఇలా అన్నారనుకోండి చచ్చిపోతుంది తాబేలు. తిరగేసి కొడితే చచ్చిపోతుంది, అది అలా ఉండగా కొడితే దానికి ఏ దెబ్బ తగలదు, దాని డొప్పే దాన్ని రక్షిస్తూ ఉంటుంది. మనస్సు కూడా అంతే. మనస్సు యొక్క బలాన్ని, మనస్సు మిమ్మల్ని ఎలా పాడు చేస్తోందో చెప్తున్న ప్రక్రియ నడుస్తోందనుకోండి. అందుకే పురాణం వింటున్నా, ఇటువంటివి ఏమైనా వింటున్నా, అది ఏం చేస్తుందంటే లోపలికి తీసుకుంటుంది. జ్ఞానేంద్రియాలని 5 లోపలికి తీస్తుంది, మనస్సుని తీసేసి ఏమీ తెలియనట్టు ఊరుకుంటుంది, నిద్రాణంగా ఉంటుంది, కదలదు. అప్పుడు నా మనస్సు ఎంత మంచిదో, నా మాట విందనిపిస్తుంది. 1 గంట అయిపోయింది అనుకోండి, 11 అయిపోయింది అనుకోండి, వచ్చేస్తాయి మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉపన్యాసం వింటున్నప్పుడు ఎంత బుద్ధిమంతుడో అంత వ్యతిరేకంగా అప్పుడు ఉంటాడు. ఎందుకనంటే బయటకు వచ్చేసింది, కదలిక మొదలు మళ్ళీ. ఇది మనస్సు యొక్క స్థితి.